నమస్తే. వెల్కమ్ టు అయాంతి క్రియేషన్ సమర్పిస్తున్న ఆహనా వంట అంట. ఈరోజు ఆహనా వంట అంటకి మనం గుంటూరులోని ఐపీఎల్ కాలనీలో సత్యవతి గారి ఇంటికి వచ్చాం. హాయ్ మేడం, నమస్తే. హాయ్ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం చెప్పండి, ఇప్పుడు ఈరోజు మీరు ఏం వంట చేసి మా ప్రేక్షకులకి పరిచయం చేయబోతున్నారు? ఈరోజు మొక్కజొన్న గారెలు చేస్తున్నానండి. ఆ మొక్కజొన్న గారెలు అనేవి హెల్త్కి మంచిదని చెప్పి చేస్తున్నాను. ఈ రోజుల్లో అందరూ హెల్తీ ఫుడ్ కావాలంటున్నారు కదా, ఈ హెల్తీగా ఉంటుందని చెప్పి మొక్కజొన్న గారెలు చేస్తున్నా. ఈరోజు మొక్కజొన్న గారెలు. సో ఇది ఎక్కడైనా నేర్చుకున్నారా లేకపోతే? నేర్చుకున్నానండి. మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో అమ్మ చేస్తుంది ఎక్కువగా. హెల్తీ ఫుడ్ అని స్కూల్ నుంచి రాగానే మాకు అవే పెడుతుంది ఎక్కువగా. చిన్నప్పటి నుంచి కూడా బాగా అలవాటు మాకు. ఓకే. సో మొక్కజొన్న గారెకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారీ మరొకసారి చెప్పేస్తారా? చెప్తాను మేడం. మొక్కజొన్న గారెలకి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న కండెలు 4, కరివేపాకు ఒక 50 గ్రాములు, కొత్తిమీర ఒక 50 గ్రాములు, పచ్చిమిరపకాయలు ఒక 10, పుదీనా ఒక 25 గ్రాములు, జీలకర్ర, అల్లము, ఉల్లిపాయలు, ఉప్పు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని మనం గారెలు వేసుకోవడం అన్నమాట. ఓకే. సో దీంట్లో మీరు ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు ఏమైనా వాటర్ యాడ్ చేస్తారా? అసలు వాటర్ అక్కర్లేదండి. ఆ ఉల్లిపాయల నీళ్ళే సరిపోతాయి అన్నమాట. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర అవన్నీ కడిగి వేస్తాం కదా, ఆ వాటరే సరిపోతుంది. ఇంకా అసలు వాటర్ వేసుకోక్కర్లేదు. ఓకే. సో మొక్కజొన్న కండెని ఒలుచుకున్న తర్వాత దాంట్లోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీలో వేసేసి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ అస్సలు వేయక్కర్లేదండి. వేయక్కర్లేదు. వాటర్ లేకపోయినా కూడా చక్కగా మనకి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసేసుకోండి ఇలా. ఓకేనా? సో దీన్ని మనం ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఏదైతే మిక్సీలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని మనం ఇలా బౌల్లోకి తీసుకుందాం. సో సత్యవతి గారు, ఇప్పుడు మనం ఏం చేద్దాం నెక్స్ట్ స్టెప్? ఫస్ట్ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ కూడా ఇప్పుడు హెల్దీగా ఉండాలని చెప్పి మేము ఆలివ్ ఆయిల్నే వాడతామండి. సో హెల్త్ గురించి చాలా కాన్షియస్గా ఉంటామండి. సో స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం పాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేద్దాం. సో మీరు ప్రతి ఒక్క వంటలో కూడా ఆలివ్ ఆయిలే వాడతానండి. మ్యాక్సిమం ఆలివ్ ఆయిలే ప్రిఫరెన్స్ చేస్తాము. ఎప్పుడైనా అందుబాటులో లేకపోతే ఇంకా వేరే ఆయిల్ యూజ్ చేస్తామండి. సో సత్యవతి గారు, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? నేను ఖాళీగా ఉన్నప్పుడు భగవద్గీత శ్లోకాలు చదువుతానండి. సో ఎక్కడ అంటే మీరు ఎక్కడన్నా నేర్చుకుంటారా? ఆన్లైన్ క్లాసేనండి. ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారా? సో మీకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఎర్లీ మార్నింగ్ రోజు 1 అవర్ చదువుతామండి. గ్రూపు నెంబర్ 12 మంది ఉన్నాము. 12 మంది 1 by 1 గీత చదువుతాం. ఇంకా మీరు ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో ఎవరెవరు ఉంటూ ఉంటారు? ఇంట్లో మా వారు, నేనేనండి. ప్రస్తుతం పిల్లలిద్దరు US అన్నమాట. పిల్లలు సెటిల్ వెల్ సెటిల్డ్. వెరీ గుడ్. సో ఇలా డిఫరెంట్ వంటలు ఏమైనా ట్రై చేస్తూ ఉంటారా? గుంటూరు చేస్తానండి. అన్ని రకరకాల ఐటమ్స్ చేస్తాను. నాకు చాలా బాగా చేస్తాను కూడా. గుంటూరు బజ్జీ ఫేమస్. కాకపోతే గారె అనేది, మొక్కజొన్న గారె అనేది ఇక్కడ వాళ్ళందరికీ తెలియదు పర్ఫెక్ట్గా. ఎవరో 100కి 30 మందికి అలా తెలుస్తుంది, కానీ అందరికీ తెలియదు. అందుకని ఇది ఎంచుకున్నానండి, మొక్కజొన్న గారె చేద్దామని. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కే వరకు వెయిట్ చేద్దాము. సో ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ఇంకేం చేస్తూ ఉంటారు? శ్లోకాస్ కాకుండా ఇంకా భగవద్గీత, సౌందర్య లహరి, దేవుడియే ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తానండి. ఖాళీగా ఉంటే టెంపుల్కి వెళ్తానండి. ఫ్రెండ్స్ అందరు కలిసి కిట్టి పార్టీస్ చేస్తూ ఉంటారా? కిట్టి పార్టీస్ కూడా ఉన్నాయండి. అవి కూడా పూజ కిట్టీసే ఉన్నాయి అన్నమాట. అన్ని పూజ కిట్టీస్. ఓకే. అంటే ఏంటి పూజ కిట్టీస్ అంటే? మామూలుగా మాకు కిట్టీస్ అంటే తెలుసు, దాంట్లో గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ పూజ కిట్టి అంటే ఏంటి? పూజ కిట్టి అంటే ఏం లేదు మేడం. సౌందర్య లహరి బుక్ ఉంటుంది, సౌందర్య లహరి కిట్టి. విష్ణు సహస్రనామం ఉంటుంది, విష్ణు సహస్రనామం కిట్టి. అలా పెట్టుకుంటారు పేరు. విష్ణు సహస్రనామం చదువుతారు. సో దాంట్లో ఒక్కొక్క కిట్టీలో ఒక్కొక్కటి. నేను 3 కిట్టీలో ఉన్నానండి. ఒకటేమో విష్ణు చదువుతాము, ఒకటేమో లలిత చదువుతాము, ఒకటేమో గేమ్స్ కిట్టి ఉందన్నమాట. గేమ్స్ కిట్టి. ఓకే, వెరీ గుడ్. సో ఈ టైంలో అంటే ఈ ఏజ్ లో పిల్లలు సెటిల్ అయిపోయిన 100% ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి డైవర్షన్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. లేకపోతే అలా కామ్గా ఉండి బోర్ అనిపిస్తూ ఉంటుంది. సో మనకు ఆయిల్ వేడెక్కింది అనుకుంటే కదా మేడం, అప్పుడు ఏం చేయాలంటే ఇలా పాలిథిన్ కవర్ ఒకటి తీసుకొని కొంచెం పిండి ఇలా తీసుకొని గారెలాగా ఇలా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టాలమ్మా. హోల్ పెడితే ఏంటంటే అంతా బాగా ఉడుకుద్ది అనమాట. ప్రతిసారి ఇలా వాటర్తో ఇలా అనుకోవాలి. కొంచెం క్లీన్ చేస్తే ఏంటంటే నీట్గా వస్తుంది అనమాట గారె అనేది.
సో గారెకి చిల్లు పెడతారు, గారెకి వడకి వడకు కూడా పెట్టాలి. మామూలుగా గారెకి వడకి డిఫరెన్స్ ఏంటంటారు? కొన్నిటికి చిల్లు పెడతారు, కొన్నిటికి చిల్లు పెట్టారు. సేమ్ వడకంటే పచ్చిపప్పుతో చేస్తారు కాబట్టి అది తొందరగా రోస్ట్ అవుతుంది అనమాట. వడకి హోల్ పెట్టరు అనమాట. ఓకే. గారెకి కంపల్సరీగా హోల్ పెట్టాలమ్మా, దోషం కూడా ఉండదన్నమాట. సో ఇలా గారెకి చిల్లు పెట్టడానికి కాన్సెప్ట్ మొత్తం ఈక్వల్గా మంచిగా ఈక్వల్గా ఫ్రై అవుతుంది అనమాట. ఈ బాండీలో సరిపడా ఒక 4 6 పడతాయి మేడం. ఈ బాండి పెద్దది కాబట్టి, చిన్నదైతే 4, 3, ఇంకా పెద్దదైతే 12 అయినా వేసుకోవచ్చండి. ఓకే. సో మీకు అంటే ఏ కైండ్ ఆఫ్ వంటలు అంటే మీరు బాగా ఇష్టపడుతూ ఉంటారు? ఫలానా లేదు మేడం, అన్ని రకాల ఐటమ్స్ చేస్తాను. స్వీట్స్ చేస్తాను, కాకపోతే ఇప్పుడు కొంచెం పిల్లలు లేరు కాబట్టి స్వీట్స్ తగ్గించాను. ఇంకా హాట్స్, బజ్జీలు, పునుగులు, గారెలు, పూరి అలా చేస్తూ ఉంటాను. రోజొక ఐటమ్ చేస్తాను మేడం. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మొక్కజొన్న గారె అనేది. కాకపోతే బాగా అమల్లో లేదండి, ఇది అందరికీ తెలీదు, కొంతమందికే తెలుస్తుంది. ఇప్పుడు ఇది మీడియం టు హై ఫ్లేమ్లో అంటే ఎలా బాగా ఆయిల్ వేడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలా, లేకపోతే హైలోనే పెట్టాలండి. బాగా ఎగుతాయి అన్నమాట, త్వరగా పైకి లేస్తాయి హైలో పెడితే. ఓకే. కొంచెం వేగిన తర్వాత మీడియంలో పెట్టుకుంటే బాగా సమానంగా ఉడుకుద్ది అనమాట. సో మనం ఇదంతా మనకి గారె అవుతున్న ప్రాసెస్ అంతలో కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టి మనం గారెని వేడి చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అవునండి. సో అంటే ఇప్పుడు దీనికి ఆయిల్ ఎక్కువ కావాల్సిందంట? ఎక్కువ ఏం పేలవదండి. మనం పిండి ఇలా వేసుకోవాలన్నమాట, మరి జారుగా వేసుకుంటే ఆయిల్ పీకిద్ది అనమాట. సమపాళల్లో వేసుకోవాలి పిండి అనేది, అప్పుడు టేస్ట్ కూడా అసలు మామూలుగా ఉండదు మేడం. మీరు నా టేస్ట్ చూస్తే ఏంటి మళ్ళీ ఇంకోసారి చేసి పెడతారా అంటారు. సో మనం తీసుకున్న ఆ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉందో ఆ మొక్కజొన్న 4 మనం తీసుకున్న 4 బౌల్స్ తీసుకున్నాము. సో ఏమి వాటర్ యాడ్ చేయకుండా ఉంటే మనకి అసలు వాటర్ అంటే మనకి ఆయిల్ అనేది చాలా లెస్గా పీలుస్తుంది అనమాట. సో బాగుంది. తెలియక జనాలు అందరూ కూడా వాటర్ వేసేసి కాలుస్తూ ఉంటారు. వాటర్ వేస్తే ఇంకా మిగతా ఎక్స్ట్రా పిండి యాడ్ చేసుకుంటారు. ఆయిల్ పీలుస్తుంది, ఎక్స్ట్రా పిండి ఏదైనా యాడ్ చేసుకోవాలి. ఓకే సరే. ఇలాంటి టైంలో ఒకవేళ జారే అయిందనుకోండి పిండి, సో మీరు ఏం తిప్పిస్తారు? జార్ అయితే యాక్చువల్గా ఏం చేస్తారంటే అండి, జార్ అయితే బియ్యపిండి అలా కలుపుకుంటారు, కొంచెం టేస్ట్ మారిద్దండి. అచ్చంగా ఇదే మొక్కజొన్నల పిండి అయితేనే టేస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు మనము మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఈ గారెలు అనేది మనం ఓకే మాడిపోకుండా మధ్యలో తింటూ ఉంటారు. సో మనకి చూస్తుంటే ఆయిల్ కూడా ఎక్కువ, అంటే నేను అనుకున్నాను మొక్కజొన్న గారెలని కానీ ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుందని నేను అనుకున్నాను. బట్ చూస్తే మాత్రం నిజంగా ఆయిల్ అయితే ఎక్కడ కూడా అంత పీల్చినట్లు ఏం కనిపించట్లేదు. పీల్చదు మేడం, ఎందుకంటే అందరికీ అపోహ ఉంది మొక్కజొన్న గారెలని కానీ బాగా ఆయిల్ ఉంటుంది. సమపాళల్లో వేసుకుంటే ఏముండదండి. కొంచెం ఒకవేళ పిండి జారుగా అనిపిస్తే బియ్యపిండి అలా కలుపుకుంటే రోస్ట్గా వస్తుంది అనమాట. గారె రోస్ట్గా వస్తుంది, కానీ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ డిఫరెంట్ లేకుండా ఉండాలంటే అచ్చం మొక్కజొన్నలతోటే చేయాలి. సో మనకి ఆ మంచి ఫ్లేవర్ అంటే ఆ మొక్కజొన్నలతో ఒరిజినల్ టేస్ట్ రావాలనుకుంటే మనం ఏది మిక్స్ చేయకూడదు, వాటర్ అనేది యాడ్ చేయకుండా ఉంటే చాలా చక్కగా వస్తుంది. అవును. సో ఇంకా మీరు సత్యవతి గారు మొక్కజొన్నతో ఇంకే ఎలాంటి వంటకాలు చేస్తూ ఉంటారు? మొక్కజొన్నతో అండి స్వీట్ గారెలు కూడా చేసుకోవచ్చండి. స్వీట్ బెల్లం వేయటమేనండి, ఇందులో స్వీట్ గారెలు అయిపోతాయి. పచ్చిమిర్చికి ఆనియన్కి బదులు మనము బెల్లం వేసుకోవాలి. ఓకే, బెల్లం గారెలు అయిపోతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి మేడం. ఈ గారెల్లో బియ్యపిండి కలిపితే రోస్ట్ వస్తుంది, కానండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈ టేస్ట్ డిఫరెంట్ లేకుండా ఉండాలంటే అచ్చంగా మొక్కజొన్నలతోటే చేయాలన్నమాట. ఇలాంటి పిల్లలు, ఇలాంటి ఏజ్ పిల్లలు 1, 2 నైస్గా తినాలనుకుంటారు, కానీ ఇవేం 5, 6 తింటారనమాట అప్పుడు పిల్లలు. కానీ వేగుతున్నప్పుడు కూడా గారె స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే అండి. అంటే మొక్కజొన్నతో మనం ఏం రెసిపీస్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అవునండి. సో ఈ గారె మాత్రం భలే వస్తుంది స్మెల్. సో ఇది మనం ఈవినింగ్ స్నాక్ లాగా వాడుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్. ఇప్పుడు ఎట్లా మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో మంచి ఈవినింగ్ స్నాక్గా మనం ఇది వాడుకోవడానికి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. గుమగుమలాడే మొక్కజొన్న గారె రెడీ. చూడటానికి మాత్రం స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇది మనం ఏదైతే మనం వేయించుకుంటున్నామో ఆ టైంలోనే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ యమ్మీ గారెలు తినడానికి నేను రెడీగా ఉన్నాను. సో నేను ఇప్పుడు తప్పకుండా టేస్ట్ చేస్తాను. ఓకే మేడం. సో ఈవినింగ్ టైంలో రైనీ సీజన్లో చక్కగా ఇలా చేసుకొని తింటే పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.
మేడం ఇవి వేడి మీద చాలా బాగుంటాయి. చల్లారితే ఒక టేస్ట్, వేడి మీద ఒక టేస్ట్ అనమాట. వేడి మీద అయితే 5-6 తింటాము, చల్లారితే కొంచెం 4 తింటాము. టేస్ట్ డిఫరెంట్ వస్తుంది కొంచెం. నిజంగా టేస్ట్ చాలా బాగుందండి. అంటే మనం మినపగారెలు కానీ పెసరగారెలు చూస్తూ ఉంటాం, బట్ ఇది మాత్రం చాలా బాగుంది. మీ అందరూ కూడా తప్పకుండా ఇష్టపడతారు, తప్పకుండా ట్రై చేయండి. సో సత్యవతి గారు, మా అయంతి ఛానల్ ప్రేక్షకులకి మీరు మీ తరపు నుంచి ఏం చిట్కా ఇస్తారు? ఏం చిట్కా అంటే ఈ గారెల్లో కొంచెం పొంగాలి, క్రిస్పీగా రావాలంటే సోడా ఉప్పు వేసుకోవాలండి. కొంచెం సోడా ఉప్పు వేసుకుంటే చాలు. ఓకే. సో ఈ గారెలు ఇంకా మీకు రుచిగా కావాలని అనుకుంటే కొంచెం అంటే చిటికెడు సోడా ఉప్పు యాడ్ చేసినట్లయితే మీకు ఇంకా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు కార్యక్రమం. సత్యవతి గారితో మొక్కజొన్నల గారెలు అయితే చాలా టేస్టీగా అనిపించాయి. సో మీరు కూడా ఇటువంటి టేస్టీ ఫుడ్స్ని మీ ద్వారా అంటే మా ఛానల్కి పరిచయం చేయాలని అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సత్యవతి గారు. చాలా మంచి రెసిపీని అయితే మా అయంతి ఛానల్కి మీరు పరిచయం చేశారు. థ్యాంక్ యూ శబానా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.